వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వికారాబాద్ జిల్లా దోమ మండల కేంద్రంలో ఆత్మీయ సమావేశం. కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు తమను గెలిపిస్తాయన్న ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి. ఎమ్మెల్యే రఘునందన్ రావుకి ఘన స్వాగతం పలికిన అనంతసాగర్ గ్రామస్తులు. దుబ్బాక నియోజకవర్గంలో తనకు మరోసారి అవకాశం కల్పించాలని ఓటర్లకు విజ్ఞప్తి. హుజూర్ నగర్ లో బీఆర్ఎస్ సమావేశం. ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరిన యువకులు. అల్వాలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు మీడియా సమావేశం. బీఆర్ఎస్ పార్టీకే పనిచేస్తామని స్పష్టం. డీటెయిల్స్ చూస్తే వికారాబాద్ జిల్లా దోమ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలోని మంత్రి మహేందర్ రెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు తమను గెలిపిస్తాయని, గత 45 సంవత్సరాల నుండి కాంగ్రెస్, బీజేపీ పార్టీలు చేయలేని అభివృద్ధి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందని, ఈ 9 సంవత్సరాలలోనే చేసిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు ఏ దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా మరి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకున్నాం. ఈ పరిగి వెనుక ఉన్నటువంటి ఈ మండలంలో కూడా హరీష్ రెడ్డి గారు ఎట్లయితే అభివృద్ధి కార్యక్రమాలు చేసినారో, పోయిన 5 సంవత్సరాలు కూడా పెద్ద ఎత్తున మహేష్ కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేసినారు. ఈ అభివృద్ధి కార్యక్రమంతో పాటు మరి వ్యక్తిగతంగా కూడా మరి ఎన్నో సంక్షేమ పథకాలు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇస్తున్నారు. ఈ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు. మన తెలంగాణ రాష్ట్రంలోనే ఇలా దళిత బంధు కానీ, బీసీ బంధు కానీ, ఇలా పెన్షన్లు కానీ, రైతులకు పెట్టుబడి ఇచ్చే కార్యక్రమం కానీ, ఇలా కర్ణాటక వాళ్ళందరూ వచ్చి ఇలా కొడంగల్లో ధర్నా చేస్తున్నారు. రేపు పరికి వచ్చి ధర్నా చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ఇలా తెలంగాణలో ఎవరికి ఇస్తున్నదో అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తలేదు. మాకు కూడా తెలంగాణలో ఎట్లయితే ఇస్తున్నారో అవన్నీ కూడా కావాలని చెప్పేసి కూడా ధర్నా చేస్తున్నారు. రేపు పని కూడా రాబోతున్నారు, రేపు తాండూరు కూడా రాబోతున్నారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్న దగ్గరనేమో 6 గ్యారంటీలు లేవు. తెలంగాణలో 6 గ్యారంటీలు చేసి కాంగ్రెస్ వారు అంతా కూడా మోసం చేయడానికి మనం తీసుకొస్తారు. కాబట్టి మీరందరూ దయచేసి కాంగ్రెస్ వాళ్ళు చెప్పింది ఏం నమ్మకుండా, ఇలా బీజేపీ పార్టీ అయితే లేదది, ఇలా కాంగ్రెస్ పార్టీని ఎవరు నమ్మరు. మీరు ఇంకా మనకు దగ్గర పడ్డే 35 రోజులు ఉన్నాయి. మీరు పెద్ద ఎత్తున మరి మీరు మహేష్ రెడ్డిని గెలిపించాలి. ఇలా ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంక్షేమ పథకాలు అన్నీ కూడా మరి మీకు గౌరవ కేసీఆర్ గారు ఇస్తున్నారో, మరి మీరు ఓటేసి 5 సంవత్సరాలు కూడా మరి ఎమ్మెల్యేగా గెలిపించినట్టయితే మహేష్ రెడ్డి గారు మీ మధ్యలో ఉండి పనిచేస్తారు. సోదరు యొక్క మాట చెప్పింది. మెదక్ జిల్లా అనంతసాగర్ గ్రామస్తులు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుకి ఘన స్వాగతం పలికారు. దుబ్బాక నియోజకవర్గంలో తనకు మరోసారి అవకాశం కల్పించాలని కోరారు. దుబ్బాక అభివృద్ధికి తాను ఎంతో కృషి చేశారని కోరారు. ఈ సందర్భంగా చేగుంట మండలంలోని చందాయిపేట, కాసంపల్లి, అనంతసాగర్, ఉల్లిత్తిమ్మాయిపల్లి గ్రామాల్లోని 10,000 కోట్ల రూపాయలు సీసాలకు తెచ్చే కాడికి వెళ్ళి ఇవాళ 50,000 కోట్లకు వచ్చింది. సార్ ఏం చెప్తున్నాడు మీకు? చచ్చిపోతే రైతు బంధు ఇస్తున్నా, 5 లక్షలు ఇస్తున్నా, నాకంటే గొప్ప ముఖ్యమంత్రి ఎవరున్నారు అంటాడు. సచ్చినాక రైతు బీమా కావాలన్నా, బతికున్నప్పుడు రుణమాఫీ కావాలన్నా పెద్ద మనిషి చెప్పాలి. రైతు రుణమాఫీ అయిందా? 1,00,000 రూపాయలు రుణమాఫీ అయిందా? వ్యవసాయదారులు చెప్పాలి. అయిందా రుణమాఫీ? అయింది. 25,000 రుణమాఫీ చేసింది, 50,000 రుణమాఫీ చేసింది. మిత్తి ఎంత అయిందో ఎరికేనా? 70,000 మిత్తి అయింది, 1,00,000 రూపాయలు మిత్తి అయింది. అసలు కట్టలేదు కానీ, అసలు కంటే కొసలు ఎక్కువైంది కానీ మిత్తి ఎక్కువైంది. ఇక మాటలు చెప్పంటే మస్తు ముచ్చట చెప్తాడు. 200 రూపాయలకి
పెన్షన్ వచ్చినప్పుడు చిన్న సీసా ఎవడన్నా ఊర్లు అమ్మాలంటే భయపడుకుంటా సాటి కమ్మేటోడు. ఇవాళ ప్రతి కిరాణా దుకాణంలో ప్రతి షాపులో ఆఖరికి ఇళ్లలో కూడా పెట్టి అగ్గువ కొనుక్కోరు అని పోలీసు వాళ్ళు ఆప్కార్ వాళ్ళు దగ్గరుండి ఏం అమ్మిపిస్తున్నారంటే ఇవి అమ్మిపిస్తున్నారు. ఈ రంగాలు 2000 కుడి సైకిల్ ఇస్తే ఎడమ సైకిల్ పైసలు ఇట్లా పోతా ఉన్నాయి వరద లెక్క. దసరా పండుగకి ఏ వరదలై పారిందో లేదో నాకు తెలియదు, కానీ ఊర్లలో మాత్రం ఈ సీసాల చప్పుడు మాత్రం బాగా జోరుగా తాగిందని అయితే ఊర్లలో చెప్తుంది. చంద్రశేఖరరావు గారు అక్కడ చెప్తుంది, మీరన్నా బంద్ చేయని బిడ్డ అని. 100% గుజరాత్ లో నరేంద్ర మోడీ గారు ఎక్కడైతే ముఖ్యమంత్రిగా మొదలుపెట్టి ప్రధానమంత్రిగా వచ్చిందో ఈ దేశానికి, ఆ గుజరాత్ ఈ రోజు మందమ్మకుండా రాష్ట్రాన్ని పాలిస్తుంది. కేసీఆర్ గారు అంటారు మందమ్మకపోతే పైసలు ఎడికెళ్ళి వస్తాయి. మరి మందమ్మితే మా అక్క చెల్లెళ్ళు వాళ్ళ భర్తలు కానీ వాళ్ళ కొడుకులు కానీ రోడ్డు మీదకి యాక్సిడెంట్ అయి చనిపోతే దానికి ఎవరు బాధ్యత వహిస్తారనేటువంటి ఆలోచన ఒకసారి రావాలి. నేను ఇవాళ చాలా మంది మాటలు మాట్లాడుతుంది. ఏం చేసిండు రఘునందన్ 2 ఏళ్లకు ఏం చేసిండు? హుజూర్ నగర్లోని వివిధ పార్టీలకు చెందిన సుమారు 100 మంది కార్యకర్తలు ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ హుజూర్ నగర్ నియోజకవర్గం ఎంతగానో అభివృద్ధి చెందిందని, ఈ అభివృద్ధిని చూసి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరటం చాలా సంతోషంగా ఉందని అన్నారు. తాను జనంలోనే ఉన్నానని, జనం కోసమే పనిచేస్తున్నానని అన్నారు. సోదర సోదరిమణులకి, నాయకులకి, విలేకరుల మిత్రులకి పేరు పేరున నా ఉదయపూర్వ నమస్కారం. నేను బీఫామ్ తీసుకొని వచ్చినాక మొట్టమొదటి జాయినింగ్ మీరే. అంటే బయట అంటే ఇంత పెద్ద ఎత్తున ఉంటున్నా కదా, ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలికి నేను ఎప్పుడు మీరు జాయిన్ కావాలనో జాయిన్ అన్నో అడగలేదు. కానీ మన మట్టపల్లిరావు గారు అందరూ కూడా మన సభ్యులందరూ వచ్చి అన్న మేము ఇట్లా జాయిన్ అవుతాం, మీకు మా సపోర్ట్ కావాలా, మాకు మీ సపోర్ట్ కావాలన్న. నేను ఏ రోజు ఒత్తిడి చేయలేదు, తొందర జాయిన్ కాలేదు, తీయాలి జాయిన్ కాదు, రేపు జాయిన్ కాదు, వాళ్ళే నిర్ణయం తీసుకున్నారు. మీకు తెలుసు హుజూర్ నగర్ ఈ 4 సంవత్సరాల్లో అభివృద్ధి ఎంత అయిందో. కొంతమంది కష్టపడ్డారు కానీ అభివృద్ధిని మాత్రం ఆగనీయలేదు. మీరు చూసిన టీచర్స్ కాలనీ 3 ఏళ్ల ముందు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుండే, కాలేజ్ ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది, ఈ రోడ్డు కూడా కొన్ని కోర్టు కేసులు లేకపోతే అయిపోయేది ఈ పాటికి. ఈ బైపాస్ రోడ్డు కానీ మొత్తం డబ్బులు శాంక్షన్ చేసినవి అన్నీ అయిపోయినాయి. అయితే పాపం కొంతమంది ఇండ్లు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి నేను చెప్పిన ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం కానియను, ఇప్పటికే లేట్ అయింది, దాని డబ్బులు శాంక్షన్ చేయించిన పనులు కావడం లేట్ ఉంది, ఎట్టి పరిస్థితుల్లో మీకు ఒక మంచి డబుల్ బెడ్రూమ్ ఇచ్చే బాధ్యత నాదని చెప్తా ఉన్నా, అనుమానం లేదు. నేను ఒకసారి చెప్పినా అంటే అర్ధరాత్రాన్ని గుర్తుంటుంది, నేను 40 చెప్పినాను. మీరు పిలిచి ఆశీర్వాదం ఇచ్చిరంటే ఈ కాన్స్టిట్యున్సీ మొత్తం ఏం ఆలోచిస్తున్నారని నిదర్శనం. మీరు జనంలో తిరిగేటోళ్ళు, నేను అబద్ధం చెప్పట్లేదు, ఇది ఆలోచించాల్సిన సబ్జెక్ట్. మీరు ఇంట్లో కూర్చున్నోడు పిలిచి ఏది కోటేస్తామని అంటే పెద్ద ఆలోచించే సమస్య కాదు. జనంలో తిరిగేటోడు, జనంలోనే ఉండేటోళ్ళు, ఊర్లు తిరిగేటోళ్ళు, అభివృద్ధిని చూసిన వాళ్ళు మీరు వచ్చి అల్వాల్లో బీఆర్ఎస్ కార్పొరేటర్లు మీడియా సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీలో గెలిచాం, బీఆర్ఎస్ పార్టీకే పనిచేస్తామని అన్నారు. అమ్ముడు పోయామనే ఆరోపణలు సరికావని అన్నారు. అధిష్టానం ఎవరిని అభ్యర్థిగా పంపిస్తే వారి గెలుపు కోసం పనిచేస్తామని స్పష్టం చేశారు. అభివృద్ధి కోసం బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతామని అన్నారు. ఈ సమావేశంలో 134వ డివిజన్ అల్వాల్ కార్పొరేటర్ చింతల శాంతి శ్రీనివాస్ రెడ్డి, 135వ డివిజన్ వెంకటాపురం కార్పొరేటర్ సబితా అనిల్ కిషోర్, 136వ నేరెడ్మెట్ కార్పొరేటర్ కొత్తపల్లి మీనా ఉపేందర్ రెడ్డి, 141వ డివిజన్ గౌతమ్ నగర్ కార్పొరేటర్ సునీత రాము యాదవ్ పాల్గొన్నారు. ఆయన స్వంత ప్రయోజనాలకు పార్టీ వీడి ఈరోజు కార్పొరేటర్లు అమ్ముడు పోయిరు అని ప్రచారం చేసినా నేను ఎక్కడ కూడా మాట్లాడలేదు. మేమున్నది పార్టీలో మీరు వచ్చినప్పటి నుంచి మేమున్నాం. ఆ రోజు నుంచి కూడా మరి కేసీఆర్ గారు 2 సార్లు బీఫామ్ ఇచ్చిండు. ప్రజలు, కార్యకర్తలు
అండతోని మేము గెలిచి ప్రజాక్షేత్రంలో ఉన్నాం. మొన్న కూడా మరి మీరు హరీష్ రావు గారి మీద ఘాటైన వ్యాఖ్యలు చేసినా కానీ మరి కేసీఆర్ గారు మీకు టికెట్ కేటాయించడం జరిగింది. మరి మీ సొంత ప్రయోజనాల గురించి మరి మమ్మల్ని అయితే అడగలేదు. మరి ఇక్కడ ఉన్న ఏదైనా కార్యకర్తలు అడిగిండా లేకుంటే ఉద్యమకారులు అడిగిండా నాకైతే తెలియదు. ప్రగతి రథచక్రాల కింద దుర్మార్గులు అనేవాడు నశించు పోతా ఉంటాడు. అమ్ముడు కొనుడు బేరం తెలంగాణ రాష్ట్ర సమితిలో లేదు. కార్పొరేటర్లు కాకముందుకే అనిల్ అన్న ఒక శ్రీమంతుడు, కార్పొరేటర్ కాకముందుకే సబితమ్మ ఒక డిగ్రీ స్టూడెంట్, కార్పొరేటర్ కాకముందుకే విజయశాంతమ్మ డిగ్రీ స్టూడెంట్. ఆస్తి ఆమె కాలు మట్టితో సమానం. ఆస్తి అనేది విజయశాంతికి కాలు మట్టితో సమానం. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క టిఆర్ఎస్ పార్టీ లీడర్స్కి, కార్యకర్తలకి, ముఖ్యంగా ఈరోజు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ సమావేశం కారణం మీకు అందరికీ తెలిసిందే. మొన్న రీసెంట్గా మీటింగ్లో కార్పొరేటర్స్ అందరు కూడా, అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు ఏబిసిడి కూడా తెలీదు, నా వల్ల రాజకీయాల్లోకి వచ్చి డబ్బులకు అమ్ముడుపోయారు అని చెప్పడం జరిగింది. అదంతా మేము ఖండిస్తున్నాము. పార్టీ మారింది ఎవరో మీకు అందరికీ తెలుసు. కొడుకు కోసం పార్టీని విడిచిపోయి వెళ్ళింది వారు. ఇప్పుడు మమ్మల్ని బ్లేమ్ చేయడం ఇది ఎంతవరకు కరెక్ట్? మేము పార్టీని నమ్ముకున్నాము. 2014 నుంచి కూడా మా మామయ్య చింతల కనకారెడ్డి గారు ఎక్స్ఎమ్మెల్యేగా ఉన్నారు. మల్కాజ్గిరి డెవలప్మెంట్ అనేది 2014 నుంచి మొదలైంది. అప్పటి నుంచి మల్కాజ్గిరి ఎంత డెవలప్ అయిందో మీరు అందరూ కూడా చూస్తున్నారు. పటాన్చేరు మండలం రుద్రారం గ్రామం శ్రీ చైతన్య యువజన సంఘం ఆధ్వర్యంలో దుర్గామాత దేవి నవరాత్రులు పూర్తి చేసుకుని శ్రీ దుర్గామాత నిమజ్జన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఆటపాటలతోటి, భజన సంకీర్తనలతోటి, మహిళల నృత్యాలతోటి సాంప్రదాయబద్ధంగా అమ్మవారి ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్డి, ఎంపీటీసీ హరిప్రసాద్ రెడ్డి, వార్డు సభ్యులు, జిల్లా మదనపల్లె హెల్పింగ్ మైండ్స్ నిర్వహిస్తున్న హెయిర్ డొనేషన్ కు పట్టణానికి చెందిన రజియా, అజూమ్, గాయత్రి తమ కేశాలను వితరణ చేశారు. హెల్పింగ్ మైండ్స్ సభ్యులు వారికి ప్రశంసా పత్రం, పూల మొక్కలు అందజేశారు. ఎంతో కొంత మంచి చేయాలి అనే ఒక మంచి ఆలోచనతో మదనపల్లికి చెందినటువంటి మస్తాన్వల్లి అమ్మజాన్ గారి ముద్దుల కుమార్తె 8వ తరగతి చదువుతున్నటువంటి రఫియా అంజుమ్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తను కేశాలను దానం చేసింది. అదేవిధంగా హెల్పింగ్ మైండ్స్ కుటుంబంలో సభ్యులు అయినటువంటి అజయ్ గారి ధర్మపత్ని గాయత్రి గారు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ కేశాలను దానం చేశారు. ఇక్కడ హెయిర్ డొనేషన్ ఏమరంటే క్యాన్సర్ బాధితుల మొహాల్లో చిరునవ్వు చిందించడానికి హెల్పింగ్ మైండ్స్ చేస్తున్న ఈ గొప్ప సంకల్పంలో తమ వంతు సహాయంగా వాళ్ళు ముందుకు వచ్చి వారి యొక్క అందంలో సగ భాగం దానం చేయడం అనేది చాలా గొప్ప విషయం. హెయిర్ డొనేషన్ అంటే ఏముందిలే సింపుల్ అనుకుంటారు, కానీ హెయిర్ డొనేషన్ చేయాలంటే చాలా గట్స్ ఉండాలి. అంత గొప్ప గట్స్ ఉన్న వాళ్ళు నిజంగా వీళ్ళు గోల్డెన్ హార్ట్స్ అని చెప్పుకోవచ్చు. ఇంత మంచి గొప్ప మనసున్న వీరికి హెల్పింగ్ మైండ్స్ నుంచి అభినందనలు తెలుపుతూ, ఇదే విధంగా ప్రతి ఒక్కరూ సమాజంలో ఏదో విధంగా తమ వంతు సహాయం చేసే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని హెల్పింగ్ మైండ్స్ ఇదే స్ఫూర్తితో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి కృషి చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్కారం అండి. నా పేరు గాయత్రి. నేను చాలా ఇయర్స్ నుంచి హెయిర్ డొనేట్ చేయాలనుకున్నాను. అండ్ మెయిన్గా ఈరోజు నేను హెయిర్ డొనేట్ చేయడానికి మెయిన్ రీజన్ మా నాన్నగారికి హెల్త్ బాగాలేనప్పుడు అనుకున్నాను ఇలా హెయిర్ డొనేట్ చేయాలనేసి. అండ్ నాకు హెల్పింగ్ మైండ్స్ వాళ్ళ గురించి తెలిసింది, మా హస్బెండ్ చెప్పారు. అండ్ వాళ్ళ ద్వారా నేను ఈ హెయిర్ డొనేట్ చేయడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను హెయిర్ డొనేట్ చేయడం వల్ల. అండ్ ప్రౌడ్గా కూడా ఫీల్ అవుతున్నాను. మనమందరం ఒక సొసైటీలో ఉన్నాము, అందరూ ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలి. అందరూ ఇలాగే ముందుకు రావాలని కోరుకుంటున్నాను. మీరు ఏది డొనేట్ చేయగలిగితే అది మీరు చేయండి, మీ ఇష్టం. అది ఏదైనా డొనేట్ చేయడం అనేది మీ కోరిక, అది ఎవరికైనా ఎలాగైనా ఉంటుంది. అందరూ ఇలాగే చేయాలని కోరుకుంటున్నాను. మానవ సేవ మాధవ సేవ. థ్యాంక్ యూ.
రాష్ట్రానికి ద్రోహం చేస్తూ బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్న బీజేపీ ప్రభుత్వానికి ఏ ప్రాతిపాదికన కలిసి పనిచేయడానికి టీడీపీ జనసేన తహతహలాడుతున్నాయో రాష్ట్ర ప్రజలకు వివరించాలని సిపిఎం నాయకులు శ్రీనివాసరావు అన్నారు. అసమానతలు లేని అభివృద్ధి కోసం ప్రత్యామ్నాయ విధానాలను రాష్ట్ర ప్రజలకు వివరించేందుకు వచ్చే నెల 15న సిపిఎం ఆధ్వర్యంలో వచ్చే నెల 15న నిర్వహించే చలో విజయవాడ ప్రజారక్షణ భేరీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ గోడపత్రికను శ్రీనివాసరావు ఆవిష్కరించారు. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది ప్రజలతోటి ఇక్కడ మాకినేని బసవ పొన్నయ్య స్టేడియంలో సభ జరగబోతున్నది. దానికి ముందు బిఆర్టీఎస్ రోడ్డు నుంచి ఇక్కడికి ప్రదర్శన ఉంటుంది. రాష్ట్రం నలుమూలల నుంచి కూడా బస్సు జాతాలు నడుస్తున్నాయి. ఈ నెల 30న 2 జాతాలు కర్నూలు జిల్లా ఆదోని నుంచి ఒకటి, పార్వతీపురం జిల్లా సీతంపేట నుంచి మరొకటి మొదలవుతుంది. 2వ తేదీ శ్రీకాకుళం జిల్లా మందస్ నుంచి 3వ జాతా మొదలవుతుంది. జాతీయ నాయకులు, రాష్ట్ర నాయకులు జాతాలో ఉంటారు. మొత్తం అన్ని జిల్లాలు, అన్ని నియోజకవర్గాలు కలుపుకుంటూ ప్రచారం చేసుకుంటూ ఈరోజు రాష్ట్రంలో, దేశంలో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితి, అందులో ప్రత్యేకించి సిపిఎం యొక్క రాజకీయ విధానాన్ని ప్రజల్లోకి వివరించడానికి మేము ఈరోజు యాత్రలు చేపట్టాము. టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి చేపట్టిన నిజం గెలవాలి యాత్ర ప్రారంభమైంది. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లెలోని ఎన్టీఆర్ విగ్రహానికి ఆమె నివాళులు అర్పించారు. అనంతరం చంద్రగిరికి చేరుకున్నారు. ప్రవీణ్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన కుటుంబానికి ఆర్థిక సాయాన్ని అందించారు. టీడీపీ మీకు అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఎప్పటిలాగే బన్సీ ఉత్సవంలో రక్తం చిందించి పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ కూడా గ్రామస్తులు కర్రల సమరంలో హింస చెలరేగింది. ఇక కర్నూలు జిల్లా హూళగుంద మండలం దేవరగట్టు బన్సీ ఉత్సవంలోనే ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. కర్రల సమరం చూసేందుకు చెట్టెక్కి మరీ పలువురు స్థానికులు కింద పడ్డారు. చెట్టు కొమ్మ విరిగి పడటంతో యువకుడు మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు.
అనకాపల్లిలో సోను సూద్ సందడి చేశారు. సోను సూద్ను చూడడానికి జనాలు ఎగబడ్డారు. అనకాపల్లి మార్కెట్ రోడ్ జంక్షన్లో కారులో నుండి బయటకు వచ్చి జనాలకి కొంతసేపు అభివాదం చేశారు సోను సూద్. అనకాపల్లిలోని జరుగుతున్న దసరా ఉత్సవాలలో పాల్గొనేందుకు వచ్చినటువంటి సోను సూద్ను చూడగానే హార్టీ వెల్కమ్ హీరో సోను సూద్ అంటూ వార్మ్ వెల్కమ్ పలికారు ఫ్యాన్స్ సందడితోటి సోను సూద్ కూడా వారికి అభివాదం తెలుపుతూ ఫోటోలు దిగారు. దసరా ఉత్సవాలను అనకాపల్లి యువజన సంఘాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తాయి. ఏటా ఎవరో ఒక సినీ నటులను తీసుకుని వచ్చి సంబరాలను ఘనంగా నిర్వహిస్తారు. ఈసారి అందుకు సోను సూద్ ముఖ్య అతిథిగా మారారు. గవరపాలెంలోని ఇటీవల కొత్తగా నిర్మించిన కనకదుర్గ అమ్మవారి గుడిని మొదటగా సోను సూద్ సందర్శించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వికారాబాద్ జిల్లా దోమ మండల కేంద్రంలో ఆత్మీయ సమావేశం. కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు తమను గెలిపిస్తాయన్న ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి. రఘునందన్ రావుకి ఘన స్వాగతం పలికిన అనంతసాగర్ గ్రామస్తులు. దుబ్బాక నియోజకవర్గంలో తనకు మరోసారి అవకాశం కల్పించాలని ఓటర్లకు విజ్ఞప్తి. హుజూర్నగర్ లో బీఆర్ఎస్ సమావేశం. ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరిన యువకులు. అల్వాలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు మీడియా సమావేశం. బీఆర్ఎస్ పార్టీకే పనిచేస్తామని స్పష్టం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.